రాత్రివేళ నిమ్మి పిల్లలు నిమ్మితో ఇలా అన్నారు. మమ్మీ, నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా పెట్టొచ్చు కదా? ఇంత రాత్రివేళ నేనేం తీసుకురావాలి పిల్లలు? సరే ఆగండి, వెళ్ళేమైనా దొరుకుతుందేమో చూస్తా. నిమ్మి ఆ మధ్యరాత్రిలో ఆహారం వెతుక్కుని గూడు నుంచి వెళ్తుంది. దానికొక దానిమ్మ గింజ దొరుకుతుంది. అది తీసుకొని తన గూడు వైపు వెళ్తూ ఉంటుంది. దారిలో అది ఒక చంకేలి పక్షిని చూస్తుంది. అది ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది సహోదరి? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒంట్లో బాలేదు. 5 రోజుల నుంచి ఆకలితోనే ఉన్నా. నేను ఏమీ తినలేదు. తీసుకో, నా దగ్గర ఒక దానిమ్మ గింజ ఉంది. నువ్వు దీన్ని తిను. ఇది నా అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం తీసుకెళ్తున్నాను. కానీ నువ్వు చాలా ఆకలితో ఉన్నట్టున్నావు. చంకెలి పక్షి దాన్ని తినేస్తుంది. అది తింటూనే అది ఒక నల్ల కాకిగా మారిపోతుంది మరియు నిమ్మితో ఇలా అంటుంది. నిమ్మి, నేను యమరాజుని. పక్షుల ప్రాణాన్ని నేను కాకి రూపంలో తీసుకువెళతాను. నేను నీ ప్రాణాన్ని తీసుకువెళ్లడానికే వచ్చాను. ఇంకా నీ మంచితనానికి పరీక్ష పెట్టాను. నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మీతో రావడానికి తయారుగా ఉన్నాను. కానీ నాదొక కోరిక. నా పిల్లలు ఆరోగ్యంగా అవ్వాలి. తర్వాత నేను మీతో పాటు వస్తాను. అలాగే, నువ్వు నీ పిల్లలకి వైద్యం చేయించు. ఇదిగో, ఈ బుట్టలో దానిమ్మలు నింపి ఉన్నాయి. ఆ బుట్టి తీసుకుని అది తన గూడుకి వెళ్ళిపోతుంది.